ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది యోగాని ఒక అద్భుతమైన ఆరోగ్య ప్రక్రియగా గుర్తించి అభ్యసిస్తున్నారు. భారతీయ సనాతన ధర్మంలో భాగంగా షడ్దర్శనాల్లో ఒకటైన ఈ యోగ విద్య మన దేశంలో అతి ప్రాచీన కాలం నుంచి ఆచరించబడుతోంది. ఈరోజు ప్రపంచ మానవాళి ఎదుర్కొంటున్న అనేక రుగ్మతలకి ఈ యోగంలో పరిష్కారం ఉందని చెప్పి ప్రపంచం గుర్తించింది. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక రోగాలకి ఒక చక్కటి పరిష్కారం యోగ మార్గంలో ఉంది. రాజయోగం అనబడే ఈ పతంజలి మహర్షి చేత చెప్పబడిన ఈ యొక్క యోగా విద్యలో ఎంతో విజ్ఞానం దాగుంది. మానవ జన్మని సార్థకం చేసుకునే విధంగా మనం ఎలా బతకాలి, ఎలా మానవ జన్మని మనం ఉత్తమ స్థితిలోకి తీసుకువెళ్ళాలి అనేది ఆయన వివరించాడు. జంతువునాం నరజన్మం దుర్లభం అని చెప్పి భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. ఈ యోగ విద్యని మీకు ఈ యొక్క విశేషమైన రోజున శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం విద్యార్థుల ద్వారా మీకు కొద్దిగా యోగ పరిచయం. ఈరోజు సూర్యోపాసన అనేది మన సనాతన ధర్మంలో ఒక భాగంగా మొదటి నుంచి ఆచరించబడుతోంది. సూర్యుడు మనకి ఆరోగ్య ప్రదాత, ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అనేది శాస్త్రవచనం. ఈ సూర్యోపాసన ద్వారా మనం సంపదని, ఆరోగ్యాన్ని, అలాగే జ్ఞానాన్ని కూడా సంపాదించవచ్చు అని మన భారతీయ ఋషి ధర్మంలో చెప్పబడింది. సూర్య నమస్కారాలు అనేవి మన శరీరాన్ని, మనస్సుని, బుద్ధిని ఉత్తేజపరిచి జ్ఞాపక శక్తిని, గ్రాహ్య శక్తిని, అలాగే బుద్ధిని వికసింపచేసే ఒక గొప్ప ప్రక్రియ. ఈరోజు మీకు ఈ సూర్య నమస్కారాలని మేము పరిచయం చేస్తున్నాం. ఓం మిత్రాయ నమః, ఓం రవయే నమః, ఓం సూర్యాయ నమః, ఓం భానవే నమః, ఓం ఖగాయ నమః, ఓం పూష్ణే నమః, ఓం హిరణ్యగర్భాయ నమః, ఓం మరీచయే నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం సవిత్రే నమః, ఓం అర్కాయ నమః, ఓం భాస్కరాయ నమః. యోగాభ్యాసంలో భాగంగా మన శరీరాన్ని, మనస్సుని ఉత్తేజపరిచి ముఖ్యంగా బద్ధకాన్ని తగ్గించి ఉదయాన్నే మనకి ఉత్సాహం కలిగించే ఒక 2 ఆసనాల్ని ఇవాళ మనం నేర్చుకుందాం. మొదటిది పర్వతాసనం. మన వెన్నెముకకి అనుసంధానించబడి 72,000 నాడులు డైరెక్ట్గా మెదడుకి కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఈ ఆసనం చేయడం ద్వారా ఈ నాడుల్లో చైతన్య ప్రసారం జరిగి మెదడు యాక్టివేట్ అవటం వలన తక్షణం బద్ధకం నశిస్తుంది. కాబట్టి మొదటగా మనం ఈ ఆసనాన్ని ఎలా చేయాలో మనం అభ్యసిద్దాం. సమస్థితి. ఏకం, ద్వే, త్రీణి, చత్వారి. బాగా
చేతుల్ని గుంజి పెట్టడం వలన సమస్త నాడులు యాక్టివేట్ అయ్యి ఒక్కసారిగా శరీరంలో విద్యుత్ ప్రవాహంలాగా చైతన్య ప్రసారం జరగటం వలన ఈ శరీరంలోనూ మనసులోనూ ఏర్పడిన అలసత్వం అంటే బద్ధకం తక్షణం నశిస్తుంది. పొద్దున్నే మనల్ని ఉత్సాహవంతుల్ని చేస్తుంది. చత్వారీ త్రీణి ద్వే ఏకం. అలాగే మనల్ని కార్యోన్ముఖులుగా చేసి మనల్ని ఉత్సాహవంతులుగా ఉంచే ఇంకొక ఆసనం ఇవాళ అభ్యసిద్దాం. విస్తృత పద్మాసనం. ఏకం ద్వే త్రీణి చత్వారీ. ఇలాగా చాచి ఉంచటం వలన వెన్నుపూస మూలం నుంచి పైదాకా అనుసంధానించబడిన అన్ని నాడులు యాక్టివేట్ అవ్వటం వలన ఒక్కసారిగా శరీరంలో ఒక ఉత్తేజం వస్తుంది. కొద్దిసేపు ఉన్న తర్వాత మళ్ళీ నిదానంగా వెనక్కి వద్దాం. చత్వారీ త్రీణి ద్వే ఏకం. యోగాభ్యాసంలో చాలా చిన్న చిన్న ప్రక్రియల ద్వారా మనం ఎంతో ఉత్తమమైన ఫలితాలని సాధించవచ్చు. ఇటువంటి చిన్న ఆసనాలే మన శరీరాన్ని యాక్టివేట్ చేస్తాయి. ఇంకొక ఆసనం మనం మన శరీరాన్ని ఉత్తేజితం చేసేది ఇంకొకటి తెలుసుకుందాం. దీన్ని మనం నుంచునే స్థితిలో మనం అభ్యసిస్తాం. కటి చక్రాసనం. ఈ కటి చక్రాసనం అనేది మన నడుము చుట్టూ పేరుకున్న కొవ్వును కరిగించి మన శరీరాన్ని చక్కగా ఎటు పక్కన అయినా వంగేలాగా మన శరీరం తయారవుతుంది. ఈ కటి చక్రాసనాన్ని మనం ఇప్పుడు ఒకసారి వీక్షిద్దాం. ఏకం ద్వే త్రీణి చత్వారీ చత్వారీ త్రీణి ద్వే ఏకం. ఇంకోవైపు కూడా చేద్దాం. ఏకం ద్వే త్రీణి చత్వారీ చత్వారీ త్రీణి ద్వే ఏకం. ప్రాణాయామం అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ. మన శరీరానికి మనసుకి ఎంత సంబంధం ఉందో అలాగే మన శ్వాసకి మనసు కూడా అంతే సంబంధం ఉంది. ప్రాణాయామం ప్రక్రియల్లో చాలా సులభమైనవి ఆచరించడం ద్వారా మనం ఈ ఒత్తిడిని అధిగమించవచ్చు. అందరికీ సౌకర్యంగా ఉండే 2 ప్రాణాయామ ప్రక్రియల్ని ఈరోజు మీకు పరిచయం చేయదలుచుకున్నాను. ఈ ప్రాణాయామానికి కావాల్సిందల్లా సుఖంగా సౌకర్యంగా కూర్చోవటం,
వెన్నుపూసని, మెడకాయని, తలకాయని ఒకే లైన్లో స్ట్రైట్గా ఉంచటం. కుర్చీలో అయినా చేయొచ్చు, పద్మాసనంలో అయినా చేయొచ్చు, సుఖాసనంలో అయినా చేయొచ్చు. ఈరోజు మీకు నాడీ శుద్ధి ప్రాణాయామం, దీనికి మరొక పేరు అనులోమ విలోమ ప్రాణాయామం. దీన్ని పరిచయం చేయడం ద్వారా మనం ఏ రకమైన ప్రయోజనాన్ని పొందవచ్చో మీకు తెలియజేస్తాను. మన శరీరంలో వెన్నుపూసకి రెండు వైపులా అనుసంధానించబడిన 72,000 నాడులు కరెంటు వైర్లలాగా చైతన్య ప్రసారాన్ని మెదడుకి తీసుకువెళ్తాయి. ఈ చైతన్య ప్రసారం జరిగేటప్పుడు ఎక్కడైనా అవరోధం ఏర్పడినప్పుడు అక్కడ చైతన్య ప్రసారం సరిగ్గా జరగకపోవడం వల్ల శరీరం రుజాగ్రస్తం అంటే రోగగ్రస్తం అవటం, బలహీనపడటం అనేది జరుగుతుంది. ఈ ప్రాణాయామం చేయటం ద్వారా ఈ నాడుల్లో ఏర్పడిన ఈ అవరోధాలని మనం తొలగించి శక్తి ప్రసారాన్ని, చైతన్య ప్రసారాన్ని నిరంతరాయంగా మెదడుకు చేర్చడం ద్వారా మెదడులో ఉండే అనేక మలినాలని తొలగించి తద్వారా ఒత్తిడిని బయటకు పంపించి మనస్సుని శుద్ధంగాను ప్రశాంతంగాను ఉంచుకోవటం వీలవుతుంది. ఈ ప్రాణాయామం చేయటానికి మనం ముందుగా ప్రాణాయామ ముద్ర తెలుసుకోవాల్సి ఉంటుంది. ప్రాణాయామ ముద్ర ద్వారానే మాత్రమే మనం కావలసిన ప్రయోజనాలని పొందగలుగుతాం. దీనికి ముందరగా ఈ 5 వేళ్ళని ఇలా ఉంచి చూపుడు వేలు మధ్య వేలుని మడిచి బొటన వేలు మూలంలో అంటే బొటన వేలు అడుగు గీత మీద ఉంచి మిగతా 2 వేళ్ళని కలిపి ఇలా ఉంచి దీన్ని అభ్యసించడం ద్వారా ప్రాణాయామాన్ని మనం చేయవాలి. ఈ ప్రాణాయామం చేసేటప్పుడు మొదటిగా మీ కుడి ముక్కుని మూసి రేచకం అంటే గాలిని పూర్తిగా వదిలేసి మళ్ళీ అదే ముక్కుతో గాలి తీసుకుని ఈ ముక్కుని మిగతా 2 వేళ్ళతో మూసి ఈ ముక్కుని మనం ఈ బొటన వేలు తెరవటం ద్వారా గాలిని వదలాలి. ఈ గాలి వదిలేసిన తర్వాత మళ్ళీ పూర్తిగా అటువైపు నుంచే గాలి పూర్తిగా తీసుకుని బొటన వేలుతో మూసి మళ్ళీ రెండో వైపు తెరిచి ఆ ముక్కు ద్వారా తీసుకున్న గాలిని ఈ ముక్కు ద్వారా పూర్తిగా వదిలేసి మళ్ళీ ఇదే ముక్కుతో తీసుకుని దీన్ని మూసి మళ్ళీ రెండో వైపు వదలటం. ఇలా మార్చి అటు నుంచి ఇటు నుంచి మార్చి చేసే ఈ ప్రాణాయామం కాబట్టి దీన్ని అనులోమం విలోమం అనే ఈ ప్రాణాయామ ప్రక్రియని ప్రతిరోజు కనీసం 10 నుంచి 20 సార్లు ద్వారా అభ్యసించడం ద్వారా మనం ఈ మానసిక ఒత్తిడిని తొలగించుకోవచ్చు. అలాగే ఒత్తిడిని తొలగించి మెదడుని ప్రశాంతపరిచి మనస్సును తేలికపరిచే మరి ఒక ప్రాణాయామాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. దీనికి భ్రామరీ ప్రాణాయామం అని పేరు. ఈ ప్రాణాయామాన్ని నేర్చుకోవడానికి ముందుగా మనం షణ్ముఖి ముద్ర అనేది మనం తెలుసుకోవాలి. షణ్ముఖి ముద్ర ద్వారా దీన్ని మనం అభ్యసిస్తాం. ఈ 5 వేళ్ళని విపార్చి ఉంచి మొదటగా ఈ చూపుడు వేలిని బొమ్మల కింద కనురెప్పల పైన, మధ్య వేలిని ముక్కు మీద, ఉంగరపు వేలిని పై పెదవి మీద, అలాగే చిటికెర వేలిని కింద పెదవి కింద, బొటల వేళ్ళని చెవులు రంధ్రాల్లో దూర్చడం ద్వారా మనం ఈ ప్రాణాయామం చేస్తాం. ఈ ప్రాణాయామం చేసేటప్పుడు ముందు వీలైనంత గాలిని మనం ఒక కౌంట్తో అంటే ఒక నిర్దిష్టమైన సంఖ్యతో మనం పీల్చుకోవాలి. 1 2 3 4 5 అలా తీసుకున్న దాన్ని శబ్ద రూపంలో బయటికి మనం పంపించేయాలి. అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం. ముందు షణ్ముఖి ముద్ర వేద్దాం. ఒక 8 నుంచి 10 సెకండ్ల దాకా శబ్దం వచ్చేలాగా మనం గనక చేస్తే ఈ శబ్దము సహస్రారం దాకా ప్రభావితం చేసి
ఆ మెదడు కణాల మీద ఏర్పడిన ఒత్తిడిని తొలగిస్తుంది. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్.